పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో పర్యటించారు ఎమ్మెల్యే. పడకల గ్రామంలో ₹1,30,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వెల్జాల్లో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి హాజరయ్యారు. నియోజకవర్గం మొత్తం 3,500 ఇళ్లకు సగానికి పైగా నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. తర్వాత వెల్జాల్ గ్రామంలోని వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కసిరెడ్డి. దేవాలయ అభివృద్ధి కోసం టూరిజం శాఖ విడుదల చేసిన ₹3 కోట్ల ప్రొసీడింగ్ కాపీని చైర్మన్ కు అందించారు. పడకల్ గ్రామంలో 1,25,00,000 సంబంధించి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదేవిధంగా ఐమాక్స్ లైట్స్, తర్వాత అదేవిధంగా మహిళా సమాఖ్య బిల్డింగ్కు శంకుస్థాపన, ఇవన్నీ కూడా అక్కడ ప్రొసీడింగ్స్తో పాటు పడకల్ గ్రామంలో మన సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి గారు అదే గ్రామస్తులకు అందరికీ అందజేయడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి పీడబ్ల్యూడి రోడ్డు నుంచి పడకల్ వరకు, పడకల్ నుంచి తలకొండపల్లి వరకు కూడా రోడ్డు మరి అక్కడక్కడ బాగా దెబ్బతిండిపోయింది. దాన్ని కూడా మనం రిపేర్స్ కోసం అని చెప్పేసి దానికి కూడా కొంత సాక్ష్యం అయింది. ఆ రిపేర్స్ కూడా అతి త్వరగా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో అది కూడా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో వర్షాలు బాగా వచ్చినప్పుడు ఆ పడకల్ గ్రామానికి సంబంధించినటువంటి చెరువులలో ఆ చెరువు కట్ట తెగిపోవడం, ఓవర్ఫ్లో అయ్యి ఇబ్బంది పడ్డప్పుడు దానికి కూడా అమౌంట్ శాంక్షన్ అయ్యింది. అది కూడా రిపేర్లు చేయించడం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి మనం వెల్జాల గ్రామానికి వచ్చి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వీటిని మీద స్పందించాలన్న ఉద్దేశంతో పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే గతంలో మనము ఇందిరమ్మ ఇండ్లు కూడా బీద వాళ్ళ కోసానికి చేసినటువంటివి ఆంధ్ర సుమిత్ర రాములు ఈరోజు గృహప్రవేశం కూడా చేసినారు. మంచి కట్టుకున్నాడు చక్కగా.